లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు. మీకు ఒక విషయం తెలుసా? నీటి బుట్టంత రక్తము, ఒక నీటి బుట్టంత రక్తము మన బ్రెయిన్లో గడ్డ కడితే దాని సంబంధిత నరాలన్నీ ఏమైపోతాయి అంటే చచ్చుబడిపోతాయి. అందుకే పక్షవాతం వచ్చిన వాళ్ళకి మీకు తల్లో అండి చిన్న గట్టిందండి అని చెప్తారు. వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ శరీరం మూతంతా స్టిక్ అయిపోద్ది, గట్టిగా బిగుసుకుపోతుంది. ఎలా ఉంటుంది వాళ్ళ చెయ్యి కాలు? ఫ్రీగా కదపలేరు, వాళ్ళు మూమెంట్ ఇవ్వలేరు, బిడ్డ తీసుకుపోతుంది. ఒక నీటి బుట్టంత రక్తము గడ్డగడితేనే 3 నుంచి 5 సంవత్సరాలు మందులు వాడాలని డాక్టర్స్ చెప్తారు. అయినప్పటికీ కూడా నార్మల్ అయితేనే నమ్మకం లేదు. కానీ మన మానవ శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం ఉండిద్దంటే దాదాపు 5 లీటర్ల రక్తం ఉండిద్ది. ఒక నీటి బుట్టంత రక్తము గడ్డగడితేనే అది కరగడానికి 3 నుంచి 5 సంవత్సరాలు మందులు వాడాల్సి వస్తే, మన శరీరంలో ఉన్న రక్తం అంతా గడ్డగట్టేస్తే అది కరగడానికి బహుశా ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఎంతమంది వైద్యం చేయాల్సి వస్తుంది. అది సాధ్యమయ్యే పనేనా? ఏమంటే సాధ్యమయ్యే పనేనా? ఒక వ్యక్తి మరణించగానేనంట అతని శరీరంలో ఉన్న రక్తం అంతా ఏమైపోయిందంటే గడ్డ కట్టుకుపోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే మన వాళ్ళు కాళ్ళు చేతులు చనిపోతే కాళ్ళు చేతులు దగ్గర పెట్టి కాళ్ళు అవన్నీ కట్టేస్తారు. ఎందుకంటే ఇలా పెట్టిన మనిషి ఇలాగే ఉండిపోతాడు కొద్దిసేపటికి. చెయ్యి నేను పెట్లో పెడతానంటే రాదు. మానవ శరీరంలో ఈ 5 లీటర్ల రక్తం మరణించిన తర్వాత ఏమైపోద్ది? గడ్డ కట్టుకుపోద్ది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారంట లాజరు చనిపోయాడు. అతను చనిపోయి 3 దినాలు గడిచిపోయింది. ఆ సమాధి దగ్గరికి, లాజరు చనిపోయిన సమాధి దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళాడు. ఇతని శరీరంలో ఉన్న రక్తం అంతా ఏమైపోయిందండి? గడ్డ కట్టుకుపోయింది. అతని దేహం అంతా మృతతుల్యం అయిపోతుంది. కానీ జీవము గల దేవుడంట ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు లేచి బయటికి రా అనగానేనంట ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడు ఆ యొక్క 5 లీటర్ల రక్తము ఒకే ఒక్క సెకండ్లో, ఎప్పుడైతే జీవము గల దేవుని మాట ఆ మృతతుల్యం అయిపోయిన చనిపోయిన లాజరు చెవికి తగిలిందో ఈ 5 లీటర్ల రక్తము కూడా ఒకే ఒక్క సెకండ్లో మరలా తిరిగి ప్రవహించడం ప్రారంభమైపోయిందంట. దేవునికి స్తోత్రం. కొడితే గంభీరంగా కొట్టు. సమాధులు దేవబడేటట్లు ఒక సూపర్ నేచురల్ థింగ్ నీ జీవితంలో జరిగేటట్లు, ఏ మనిషి ఊహించని అద్భుతం నీ జీవితంలో జరగాలంటే, బలమైన మహిమ కార్యాన్ని నువ్వు చూడాలంటే, దేవుని అభిషేకం మన మధ్యలో సంచరిస్తుండగా, దేవుని స్తుతిస్తుండగా, ఏ మనుషుడు చేయాలనుకున్నావు ఉద్దేశం ఇక చేజారిపోయింది అనుకున్నావు, నీ కళ, నీ దర్శనము, నీ ఆశలు పాతి పెట్టబడిని. కానీ నా దేవుడంట ఆ శిలువలో మరణించడాన్ని అంట సమాధులు తెరవబడిని అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.